Hi, we're going to the cruise ship on some of the seas. But it is not ours. Excitement. Hi, we're going to the cruise ship on some of the seas. విన్నారు కదా ఎక్కడికి వెళ్తున్నాం అర్థమైపోయింది కదా. హలో, వెల్కమ్ బ్యాక్ టు సాసా. ఇది రాయల్ కరేబియన్స్ వాళ్ళది క్రూజ్ టు నోవేర్ అని సింగపూర్లో ఉంటుంది. క్రూజ్ టు నోవేర్ సింగపూర్ వాటర్లోనే మనకి ఈ సిటీ కనపడకుండా లోపలికి వెళ్ళిపోతాడు అంతే. అక్కడక్కడే తిరుగుతూ ఉంటాడు. ఇది 4 nights 3 days ట్రిప్. ఇది లాంగ్ వెయిటెడ్ ట్రిప్. 2 years ఇండియాకి కానీ ఏ అదర్ కంట్రీస్కి వెళ్ళకుండా కోవిడ్ వల్ల ఇక్కడే ఉండి, పిల్లలు కూడా ఉన్నారు కదా సేఫ్టీ చూసుకోవాలని 2 doses అయిపోయినాయి మాకు ఇక్కడ. అయిపోయి కూడా ఒక 1 month అట్లా అవుతుంది. ఇంక ఇప్పుడు ట్రావెల్ చేయొచ్చు. 2 doses ఉంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ తీసేశారు. రిస్ట్రిక్షన్స్ అంటే ఎక్కువ కాదు. ఇది షిప్ క్రూజ్ అనుకోండి, కొంచెం ఇది సింగపూర్లోనే తిరుగుతుంది. దీనికి మనం వచ్చిన తర్వాత స్టే హోమ్ అని అట్లాంటివి ఏమీ ఉండదు. స్టే హోమ్ నోటీసులు అని 14 days స్టే హోమ్, 14 days హోటల్ స్టే అని అట్లాంటివి లేవు. డైరెక్ట్ ఇంకా ఇంటికి వచ్చేయచ్చు. ఇది ఎందుకంటే ఇక్కడ సింగపూర్లోనే తిరుగుతుంది కాబట్టి, సింగపూర్ వాటర్లోనే తిరుగుతుంది క్రూజ్. దట్టు మనం క్రూజ్ ఎక్కే 2 days బిఫోర్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ తీసుకోవాలి. ఆ టెస్ట్ రిజల్ట్స్ రావడానికి మనకు ఒక 1 day పడుతుంది. 1 day అంటారు కానీ మనకి నెక్స్ట్ డే ఒక 12 to 16 hours వచ్చేస్తుంది రిజల్ట్. అది నెగిటివ్ వస్తేనే మనం క్రూజ్ ఎక్కడానికి ఎలో. అదే కాకుండా మనం ట్రావెలింగ్ చేసే రోజు, ఆ రోజే మనకి ఇమిగ్రేషన్ సెంటర్లో క్విక్ ర్యాపిడ్ టెస్ట్ చెక్ చేస్తారు. ఆ రిజల్ట్స్ మనకి 1 hourలోనే వస్తుంది. దానికి ఆ మెసేజ్ వస్తుంది మన నెంబర్స్కి. అప్పుడే మనం షిప్ ఎక్కడానికి ఎలో 2 times చేస్తారు మనం షిప్ ఎక్కే ముందు. ఇదంతా మనం టెస్ట్ చేసుకునే ముందు వెయిటింగ్. ఇదంతా అంతా డిస్టెన్స్ పాటిస్తూ 1 after 1 పంపిస్తూ ఉన్నారు. అంతా చాలా సేఫ్గా ప్రికాషన్స్ తీసుకొని చేస్తున్నారు. అందరం చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము. ఇది మా ఫస్ట్ క్రూజ్ ట్రిప్. ఇది నార్మల్గా వేరే బాలీకి అట్లా వెళ్ళినప్పుడు క్రూజ్ ఎక్కాం, అది వేరే క్రూజ్ ఉంటాయి కదా. ఇది స్టేకేషన్ క్రూజ్ వేరు కదా. ఇక్కడ షిప్లో కూడా అంతా సింగపూర్ రూల్స్ ఫాలో అవుతారో సేమ్ ఇక్కడ కూడా. ఫుల్లీ వ్యాక్సినేటెడ్ అయితే 5 members డైనింగ్ అని సేమ్ సింగపూర్ ఏ రూల్స్ ఫాలో అవుతుందో ఇక్కడ కూడా అదే రూల్స్. ఇదంతా లిఫ్ట్. మేము థర్స్డే వెళ్ళాము. అంతా చాలా జాగ్రత్తగా కూడా ప్రికాషన్స్ తీసుకొని ఏ ఫ్లోర్లో ఆ ఫ్లోర్లో కొంత స్టాఫ్ని పెట్టి అందరూ ఒకేసారి గుంపుగా వెళ్ళకుండా నీట్గా గైడ్ చేశారు. రూమ్ బయట కూడా మనకి పెట్టేశారు. కీస్ కూడా మన రూమ్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కటి ఉంటుంది. అది కూడా వాళ్ళ పేర్లు ఉంటాయి దాని మీద. నేను మళ్ళీ చూపిస్తాను ఆ కార్డ్స్ కూడా మీకు.
wait. This is the best. Wow. So nice. Oh, ఇక్కడ ఎక్స్ట్రా చైర్ ఉంది. మరి ఇక్కడ కాలు పెట్టుకోవచ్చు. Yes. This is deck 11. At least we have a balcony. మోస్ట్లీ ఎవరైనా వెళ్తున్నారంటే బాల్కనీయే ప్రిఫర్ చేయండి, ఎందుకంటే వ్యూ బాగుంటుంది. కొంచెం అది కూడా ఆ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది రూమ్లో ఉండేదానికన్నా. నార్మల్ రూమ్కి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. బాల్కనీ ఒకసారి ట్రై చేసి చూడండి. మన రూమ్లో టీవీ మీద కూడా మన ఫ్యామిలీ నేమ్ ఉంటుంది, చూసారు కదా, హలో బొజ్జా ఫ్యామిలీ అని. ఇంకా బ్యాగ్స్ అట్లా పెట్టేసి ఇంటి ఎక్స్ప్లోర్ చేయటానికని వెళ్తున్నాము. అక్కి లోపలే షాపింగ్ ఉంటాయి. వాచెస్ అని, గోల్డ్ ఐటమ్స్ అని, హ్యాండ్ బ్యాగ్స్ అని, రకరకాల షాపింగ్స్ ఉంటాయి. ఈ ప్రొమెనాడో అని కనపడుతుంది కదా మీకు, అది మా అక్షరాకి ఫేవరెట్ ప్లేస్, కేఫ్ ప్రొమెనాడే. ఇది అప్ టు 2 దాకా ఉంటుంది అక్కడ పిజ్జాలు. అట్లా చూసుకొని నెక్స్ట్ ఇక్కడికి డైనింగ్కి వెళ్ళిపోయాము. డైనింగ్ 6 o'clockకి ఓపెన్ చేస్తారు ఎవ్రీడే. ఇంకా డైనింగ్ స్టార్ట్. అది ఎక్స్ప్రెషన్స్ చూసారు కదా. ఇవి మేము తెప్పించుకున్నవి. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మా అందరికీ బ్లూ కలర్ వాచెస్ ఉంటాయి కదా, అవి. అండ్ పర్పుల్ కలర్ బ్యాండ్ ఉంటుంది. పర్పుల్ కలర్ బ్యాండ్ వచ్చేసి ఫుల్లీ వ్యాక్సినేటెడ్ అని, చూసారు కదా, పర్పుల్ కలర్ బ్యాండ్. అండ్ వాచ్ వచ్చేసి మనం షిప్లో ఎక్కడన్నా తప్పిపోయినా మనల్ని ఐడెంటిఫై చేయటానికి, అట్లా ఎమర్జెన్సీ పర్పస్లో మనల్ని ట్రేస్ చేయటానికని ఆ బ్లూ బ్యాచ్. అది మనం 24/7 వేసుకొనే ఉండాలి. రూమ్లో కూడా వేసుకోవాలి. ఓన్లీ మనం స్విమ్మింగ్కి వెళ్ళినప్పుడు అట్లాంటప్పుడు తీసేయాలి. స్నానం చేస్తున్నప్పుడు, స్విమ్మింగ్కి వెళ్ళినప్పుడు తీసేయాలి. జస్ట్ ఫర్ సేఫ్టీ పర్పస్ వాచ్, ట్రేసింగ్ కోసం. పర్పుల్ కలర్ బ్యాండ్ వచ్చేసి ఫుల్లీ వ్యాక్సినేటెడ్ అయితే 5 members డైనింగ్ అలౌడ్ అని వాళ్ళు ఐడెంటిఫై చేయటం కోసం పర్పుల్ కలర్ బ్యాండ్. వీళ్ళు ఫుల్లీ వ్యాక్సినేటెడ్ అని. పిల్లలకి వచ్చేసి మన రూమ్లోనే రెడ్ కలర్ పెడతారు, చూసారు కదా, అవి రెడ్, అవి కిడ్స్కి. ఫుల్గా తినేసాం. క్రూజ్ అంటేనే ఫుడ్ కదా. ఇండియన్ ఫుడ్ ఉంటుంది, ఎక్కువ నార్త్ ఇండియన్ టచ్ ఉంటుంది సౌత్ కన్నా. ఇది గన్ స్మెల్లీ అంట. అద్వైత్కి ఆ మష్రూమ్ స్మెల్ నచ్చలేదు, అందుకని సో స్మెల్లీ అంటున్నాడు. ఆ లైటింగ్స్ వల్ల కొంచెం అట్లా పడుతుంది, అది లైన్స్ లాగా. మై మోస్ట్ ఫేవరెట్ పార్ట్ వచ్చేసి డిజర్ట్స్. నెంబర్ ఆఫ్ డిజర్ట్స్ ఉంటాయి. రోజుకి ఒక్కొక్కటి ట్రై చేయటమే. మా అద్వైత్ అయితే ఎక్కువ చాక్లెట్ కేక్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవే తిన్నాడు. ఇది యాపిల్ క్యారమెల్ పుడ్డింగ్. అది వచ్చేసి యాపిల్ క్రస్ట్ అంట. అన్ని డిజర్ట్స్ చాలా బాగున్నాయి.
Right here. Right here. It's food. That's right. But don't have facts on here. Here. So yummy fruit. Fresh, nice. చాలు ఇంకా ఫుల్గా తినేసి ఇంకా పైకి వచ్చాము. ఇది వచ్చేసి 15th ఫ్లోర్. ఇక్కడే వాకింగ్ ట్రాక్ కూడా ఉంటుంది. వాకింగ్ ట్రాక్ ఇంకా పైన యాక్టివిటీస్ ఆల్మోస్ట్ ఇక్కడే ఉంటుంది చాలా వరకు. రాక్ క్లైంబింగ్, బంపర్ కారు అట్లా అన్నీ చూసారు కదా. ఇది వచ్చేసి వాకింగ్ ట్రాక్, మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయటానికి అట్లా. ఇదంతా సింగపూర్ నైట్ వ్యూ. ఇంకా 8:30 అవ్వలేదు, స్టార్ట్ అవ్వలేదు. అది మెరీనా బే శాండ్స్, ఫ్లైయర్, ఈ డోమ్స్ చూసారు కదా, అది గార్డెన్ బై ద బే. అంత క్లియర్గా క్యాప్చర్ చేయలేదు. తర్వాత ఇంకా స్లోగా స్టార్ట్ అయింది. కొంతసేపు పైనుండి చూసుకొని ఇంకా నైట్ కూడా షోస్ జరిగినాయి. ఫస్ట్లో చెప్పాను కదా రూమ్ కార్డు, ఇవే మన పేర్లన్నీ ఉంటుంది. ఒక్కో రూమ్లో ఎంత మెంబర్స్ ఉంటే అన్ని కార్డ్స్ ఉంటాయి. ఆ కార్డు మనం ఎండ్ ఆఫ్ ద ట్రిప్ దాకా మనము జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఆ కార్డుతోనే మనం ఫుడ్కి అయినా, ఏ యాక్టివిటీస్ చేయాలన్నా, ఏ షోస్కి అటెండ్ అవ్వాలన్నా ఆ కార్డ్ కంపల్సరీ. అది ట్యాప్ చేసి లోపలికి ఎంట్రీ ఇస్తారు. ఒకప్పుడు లేదు, ఇది ట్రేసింగ్ కోసమని, డిస్టెన్స్ కొంచెం సేఫ్ ప్రికాషన్స్ కోసమని ఆ సిస్టమ్ పెట్టారు. ఇంకా షో స్టార్ట్ అయింది. వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్.
You cannot sit there. You cannot sit there. Every day and every night, and I know you feel the same way I do. My heart skips a beat. It's so crazy. It's looking so crazy. Now it's looking so crazy. Going down like the storm in the sky. Oh. This is for the ladies in the house. Woo! About me, I got my own diamonds and I got my own rings. Maybe you're silly when you're feeling lonely, but it's all over busy ability. Try to control me, but you get business. I'm willing, don't care. Something no bad. Once I'm wearing the house I live in, the car I'm driving. I depend on me. Throw your hands up at me. I'm the lady of the truth. You let throw your hands up at వాళ్ళే డాన్స్ చేస్తున్నారు, వాళ్ళే పాటలు పాడుతున్నారు. ఇంకంతే, డే 1 కంప్లీటెడ్. డే 2 మరో వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.